సార్, మీరు ఎందుకు లొంగిపోయారు? మీ ఆరోగ్యం బాగోలేదని కొంతమంది అనుకుంటున్నారు. ఉద్యమం పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మీరు సెంట్రల్ కమిటీలో మెంబర్ కదా, ఇలా లొంగిపోవడం వల్ల... నా ఆరోగ్యం బాగుంది. గవర్నమెంట్ ఇచ్చిన రివార్డ్ తీసుకోలేదు. ఉద్యమం పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. పార్టీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. జీవితంలో ప్రతి పనికి రిటైర్మెంట్ ఉంటుంది. అలాగే ఉద్యమంలో నేనే చేసిన పనికి కూడా రిటైర్మెంట్ ఉండాలని బయటికి వచ్చాను. థ్యాంక్ యూ. మిస్టర్ పాణిగ్రహి లొంగిపోయారు కదా, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఇంతవరకు అడవుల్లో బ్రతికాను, ఇక నుంచి జనంతో జీవిస్తాను. ఇదిగో భగత్తు ఒక్క నిమిషం. నా సంగీత సాధన కోసం పాట, నీ ఆరోగ్య సాధన కోసం పరుగు. ఉత్తినే అచ్చరా గాని నీ కోసం ఇందాక ఎవరో ఒక మధ్యాయన వచ్చేలాడయ్యా. అర్థం కాలేదా? మధ్యాయన అంటే నీలాగా కుర్రాడు కాదు, నాలాగా పెద్దవాడు కాదు, మిడిల్ ఏజ్డ్. ఉత్తినే ఆయన ఎక్కడ ఉంటానయ్యా. వస్తున్నా, చూసుకో. వరవీణ మృదుపాణి. ఇదిగో భగత్తు, నీ కోసం వచ్చిన ఆయన పేరు పాణిగ్రాహి. ఇండియన్ ఎక్స్ప్రెస్ మూర్తి గారు చెప్పారు నువ్వు ఈ ఊర్లో ఉన్నావని. ఎలా ఉన్నారు నాన్న? సైకిల్ మీద నుంచి దూకి పారిపోయాను ఆ రోజు, గుర్తుందా? అలానే ఉన్నాను. నువ్వు? నేను బాగున్నాను నాన్న. నిన్ననే సరెండర్ అయ్యాను. నాన్నగారు, టీ కాఫీ ఏదైనా? మర్యాదలు అవసరం లేదు, ఏదో ఒకటి చాలు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావా? సివిల్స్ రాస్తున్నాను నాన్న. ప్రిలిమ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ మంత్ మెయిన్స్. కలెక్టరా? కాదు, పోలీస్ ఆఫీసర్. నాకు టీ వద్దు, తినడానికి ఏమైనా పెట్టు. చేద్దానా నాన్న? పర్వాలేదు. నా జీవితంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కూడా చూడలేదు. మీ అమ్మని చంపింది ఓ పోలీస్. పోలీసింగ్ లో మంచి ఉండదు. ఎందుకు నవ్వుతున్నావు? ఆ రోజు పోలీసులు చంపాలనుకున్న అమ్మని కాదు నాన్న, అయినా మంచితనం కళ్ళకు కనపడదు. ఒక్కసారి పేపర్స్ చూడు. పోలీస్ అట్రాసిటీస్, లాకప్ డేట్లు, మానభంగాలు కనపడతాయి కళ్ళకి. వచ్చిపోయింది ఆ వ్యవస్థ. అది నీ అభిప్రాయం నాన్న. నిజం కాదంటావా? ఒకవేళ మీరు చెప్పింది నిజం అయితే ముందు మనం ఈ వ్యవస్థ మార్చాలి నాన్న. అందుకే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. మంచిగా ఆలోచిస్తున్నావు. ఇంకో పోలీస్ అయినా మంచిగానే ఉంటావు. నాది మాట కాస్త స్పీడ్, మొదటి నుంచి అంతే. ఇక్కడ సెటిల్ అవటానికి ఓ 2 రోజులు పడుతుంది. నువ్వు దేంతో సెటిల్ అవ్వక్కర్లేదు నాన్న. మా నాన్నతోనే ఎప్పుడూ అడ్జస్ట్ అయిపోయాను. అడవి అలవాటు, రాత్రంతా తిరగడం, పగలు పడుకోవడం. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను నాన్న. ఏ, చాలా రోజులు అయిపోయింది కదా. ఏమయ్యా భగతు, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారటుంది. ఉత్తినే. అయ్యా నమస్కారం, నా పేరు సిరిగిరిరాజు, పక్క వాటాలో ఉంటాను. ఉత్తినే. ఉత్త సిరిగిరిరాజు అనే కంటే సంగీత సిరిగిరిరాజు అంటే ఊళ్ళో అందరికీ అర్థమవుతుంది. సంగీతం పాఠాలు చెబుతుంటాను. ఉత్తినే. ఫీజు తీసుకుని మీరు... వీడి నా కొడుకు. వారిని. ఏమయ్యా భగతు, మీ నాన్నగారు వస్తారని చెప్పలేదే? ఉత్తినే.
అసలు నాన్న ఉన్నాడని చెప్పాడా? భలే వాళ్ళండి, అది కూడా చెప్పాలా? అయినా స్వరాలు లేకుండా సంగీతము, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా పుడతారండి? ఎక్కడో ఏదో వ్యాపారం ఉద్యోగం చేస్తూ ఉంటారనుకున్నాము. ఇంతకీ ఏం చేస్తుంటారు తమరు ఉత్తినే? నాన్నగారు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. అమ్మో, కూర్చోండి. ఇక్కడ కూర్చుంటాను సార్, కంఫర్టబుల్ గా ఉంటుంది. చంద్రశేఖర్ పాణిగ్రాహి. నేనే. సార్ దీని మీద మీ సంతకం ఒకటి కావాలి. ఏంటిది? రెసిడెన్స్ ప్రూఫ్ సార్. ఎందుకు? అది ప్రొసీజర్ సార్. అలాగే తమను ఒకసారి సాయంత్రం డిఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి కనిపించమన్నారండి. రమ్మను, నేనైతే రాను. సాయంత్రం నేను తీసుకొస్తాను. అలాగే సార్. పోలీసులతో అలా మాట్లాడతారేమిటండి ఉత్తినే? వాళ్ళు మనుషులేగా. అమ్మో. శ్రీవల్లి పిలిచావా? వస్తున్నా. అయ్యా, ఏదో సాఫ్ట్ గా సంగీత పాఠాలు చెప్పుకుంటూ స్మూత్ గా బతికేస్తున్న వాడిని సడన్ గా కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు వచ్చేసరికి గుండె గాబరా పడింది. నాకు పోలీసులు అంటే భయం ఉత్తినే. మావాడు పోలీస్ అవుదాం అనుకుంటున్నాడు. వస్తున్నానే. అమ్మో, ఇందిరా మందిరా భక్త సుందరా. మంచి కాలక్షేపం రా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా ప్రాబ్లమా? మీరు పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నారు. మీరు ఎవరికోసమైనా వెయిట్ చేస్తుంటే రేపు ఉదయం వరకు ఇక్కడే ఉండాలి. పొద్దున్న నుంచి మీరు ఏమైనా తిన్నారా? నాకు రాత్రి పెళ్ళయింది. తెల్లవారుజామున అప్పగింతలు అయిపోయాయి. మా ఊళ్ళో అమృతం బాబాయ్ కట్నం డబ్బులు సర్దుతానన్నాడు. అవలేదు. పచ్చడి నాన్న నన్ను వీళ్ళతో పంపించి డబ్బులు తీసుకొస్తానన్నారు. రాలేదు. మామయ్య గారు కొంచెం, అత్తయ్య గారు బాగా తిట్టారు. అయ్యా కారు. పచ్చడి మా ఊరి టికెట్ కొనిచ్చి ఇక్కడ వదిలేశారు. డబ్బులు తీసుకొస్తేనే రమ్మని నాన్న చెప్పారు. నేను వస్తానమ్మా అని. ఆయన రాకుండా ఉండరు, కానీ రాలేదు. మీరు పలకరించే వరకు భయం వేసింది. ఇప్పుడు ఆకలేసింది.